సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రముఖ రచయిత షేక్ సాలేహ్ రాసిన 15 మినిట్స్ పోలీస్కు హఠాదో పుస్తక ఆవిష్కరణ జరిగింది. గతంలో 4 పుస్తకాలు భిన్న పరిస్థితులపై రాశానని తెలిపారు రచయిత షేక్ సాలేహ్. ఈ బుక్లో మాత్రం మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూ ఛాలెంజ్ విసిరే వాళ్లపై రాశానన్నారు. మతం, దేవుళ్లపై మాట్లాడడంతో ముస్లిం కమ్యూనిటీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. 15 నిమిషాలు సెక్యూరిటీ లేకుండా చంద్రాయనగుట్టలో ధైర్యంగా తిరిగినప్పుడు ఇలాంటి సవాలు ఎందుకు విసరాలని ప్రశ్నించారు రచయిత షేక్ సాలేహ్. కార్యక్రమంలో సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈటీ నరసింహ పాల్గొన్నారు. करना पॉलिटिकल बात होती, सियासी बात. योगी आदित्यनाथ को बोल रहे आप, सियासी बात है. अमित शाह को बोल रहे आप, सियासी बात है. हाँ, इवन जो है ना हर अपने अपोजिशन की जो है ना माँ को बोलते, किसी को बोलते तुम्हारी अम्मा की महर कहाँ. अब परसों जो है ना राहुल गांधी को 24 नवंबर को जो है ना राहुल गांधी की माँ पे भी जो है ना बोले. नहीं, किसी की माँ को क्यों बोलते? तो मेरा जो है ना उनको राम की माँ को बोलने के बाद जो हमारी कम्युनिटी को लॉस हुआ. మతోన్మాద రాజకీయాలని క్రియేట్ చేయడానికి 15 నిమిషాలను పోలీసులను తొలగించండి అనేటటువంటి దాంతో పుస్తకం రాయడం అనేటటువంటిది పదాల ద్వారా పాత నగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి, యువకులకు మతహింస జరగడం వల్ల ఎంత ఇబ్బంది అయింది అనేటటువంటి విషయం పుస్తకంలో కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు మరిన్ని రావాలి. దానివల్ల మాట్లాడినటువంటి వ్యక్తులు ప్రయోజనాలు పొందారు. కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత ఏదైతే హిందూ ముస్లిం ద్వారా మధ్యలో గొడవలు వచ్చాయో దానివల్ల ప్రజలకంత ఇబ్బంది జరిగిందనేటటువంటి విషయం పుస్తకంలో ఉంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు రాయడం ద్వారా భవిష్యత్తులో ఈ రాజకీయాలు మాట్లాడినటువంటి నాయకులు, మతోన్మాదాన్ని, మత విద్వేషాలు చేసేటటువంటి నాయకులకి ప్రజలు మరలకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రజలంతా చదవాల్సినటువంటి అవసరం ఉంది.